ఒకప్పటి ముంబై ఇండియన్స్ అంటే బలమైన జట్టు, అమోఘమైన మెంటాలిటీ, ఆఖరి వారికి పోరాడే స్పిరిట్. కానీ ఇప్పుడు జట్టు లోపలే ఎవరు ప్లేయర్లు, ఎవరు టార్గెట్లనే గందరగోళం. లక్నోతో మ్యాచ్లో 204 పరుగుల భారీ టార్గెట్కి వెంబడి చేజ్ చేస్తున్న సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ క్రీజులో ఉన్నాడు. 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. పిచ్ నెమ్మదిగా ఉందా, బౌలింగ్ కట్టుదిట్టంగా ఉందా ఎవరు చూశారు. కానీ సడన్గా 18.5 ఓవర్కి రిటైర్డ్ అవుట్. ప్రశ్న ఒకటే, ఈ తిలక్ స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమా లేక ఎక్కడో తీసుకున్న మేనేజ్మెంట్ డెసిషనా? ఇక్కడే అసలైన అసమానత బయటపడుతుంది. గుజరాత్ మ్యాచ్లో హార్దిక్ 17 బంతుల్లో 11 పరుగులు చేశాడు. అప్పుడేమైనా రిటైర్డ్ అవుట్ చేశారా లేదా చేయించారా? తిలక్ వర్మ మాత్రం స్లో బ్యాటింగ్ అని రిటైర్డ్ అవుట్ చేశారు. కాస్త ఎక్కువ అయిందేమో. హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, హనుమ విహారీ వంటి మాజీ ఆటగాళ్లు దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ఒక యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసే విధానం అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది న్యాయమా అన్యాయమా? ఒక టీం మద్దతు ఇవ్వాలి అన్న మాటలకే పరిమితం అయ్యాయా? ప్లేయర్ ఫామ్ లో లేని సమయంలో మద్దతు ఇవ్వాల్సింది పోయి పక్కకు నెట్టేయడమా? ఇప్పటికే ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో కల్లోలం నడుస్తున్న వార్తలు వింటున్నాం. కెప్టెన్సీ మారినప్పటి నుంచి ప్లేయర్ల మైండ్ సెట్ అసహజంగా మారిందని గుసగుసలు. ఈ తరహా నిర్ణయాలు కొనసాగితే టైటిల్ దక్కడం దూరం, జట్టు ఐక్యత శంక కలిగించే స్థితికి వెళ్ళిపోతుంది. ఇక నేటి ప్రశ్న, తిలక్ వర్మకు జరిగింది న్యాయమా అన్యాయమా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి, మేము చేస్తుంటాం.